లార్డ్స్ వేదికగా సిరీస్ నెగ్గాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 2-1తో సిరీస్ ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ మినహా మిగిలిన ప్లేయర్లంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 4 వికెట్లు తీసి చివరిలో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఛేదనలో భారత ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఈజీగా గెలుస్తారని అనుకున్నారు. అయితే ఆ తర్వాత గిల్ అవుట్ అయ్యాడు. కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ మరో భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 113 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ బాది మంచి టచ్ లో కనిపించాడు. లాస్ట్ లో వన్డే ఫార్మాట్ లో సెంచరీ బాదిన తొలి భారత ప్లేయర్ గా నిలిచాడు. అయితే ఆ క్రమంలో క్రాంప్స్ తో ఇబ్బంది పడ్డాడు రోహిత్ శర్మ. ఫలితంగా భారీ హిట్టింగ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత టీమిండియా మిడిల్ ఆర్డర్ వెంటనే వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్ ఓటమికి ఖాయమైంది. అంతకుముందు ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. చివరి 2 ఓవర్లలో టీమిండియా దారుణంగా పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా జాస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఫ్రెండ్ గున్నూర్ బార్న్ ను ఆట ఆడుకున్నారు. 49వ ఓవర్లో అతడి బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పిచ్చ కొట్టుడు కొట్టారు. మొత్తంగా తాను వేసిన 10 ఓవర్లలో 97 పరుగులు ఇచ్చాడు. సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో ఆగాడు. తనకు బదులుగా మరో స్పిన్నర్ ను తీసుకోంటే బాగుండేది. మొత్తంగా ఈ మ్యాచ్ ఓటమితో పాటు సిరీస్ ఓటమిపై కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. ఈ మ్యాచ్ బ్యాటింగ్ సమయంలో 45వ ఓవర్ వరకు మేము పోటీలోనే ఉన్నాం. అలాగే అంతకు ముందు బౌలింగ్ చివరి 3 ఓవర్లలో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాం. అక్కడే ఆట మా నుంచి చేజారింది. రన్ చేజ్ పై గెలిచే అవకాశం ఉండడంతో బరిలోకి దిగి గెలుపు దిశగానే పయనించాం. కానీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఓటమిని శాసించిందని అన్నాడు. 40 ఓవర్ల తర్వాత మేము చేతిలో వికెట్లు ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండేది. ఆ సమయంలో వరుసగా వికెట్లను కోల్పోవటం, అదే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లు ముఖ్యంగా సామ్ కరన్ తమ మిడిల్ ఆర్డర్ ను కుదురుకోనివ్వలేదు. వికెట్ కొంచెం నెమ్మదించిందని నేను అనుకుంటున్నాను. అందుకే వరుసగా వికెట్లను కోల్పోయామని శుభమన్ గిల్ అన్నాడు. ఇక ఈ రోజు రోహిత్ భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు, ముఖ్యంగా 138 పరుగులు చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తన ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్ గెలిచి ఉంటే నిజంగా తమకు ఓ విందులాగా ఉండేదని శుభమన్ గిల్ అన్నాడు. ఇకపోతే మొత్తానికి టీమిండియా బౌలింగ్ వైఫల్యమే ఓటమికి కారణం. చివరి ఆ 2 ఓవర్లే పంపముంచాయని శుభమన్ గిల్ అన్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్రతి ఒక్క బౌలర్ సుమారు 60కి పైగా రన్స్ ఇచ్చి ఇంగ్లాండ్ భారీ స్కోర్ కు కారణమయ్యారు. ముఖ్యంగా శుభమన్ గిల్ ఫ్రెండ్ గున్నూర్ బారి వేసిన 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా 49వ ఓవర్లో 23 పరుగులు ఇచ్చాడు. మొత్తానికి చెత్త బౌలింగ్ తో టీమిండియా దారుణంగా ఓడిపోయింది.